తిరుగుదాం అంటే మాత్రం మా వాళ్ళందరూ కలిసి 10-15 మంది దగ్గర అయితే వచ్చేస్తారు. ఎందుకంటే మేము నైట్ టైం అంత ఎంజాయ్ చేస్తాం. ఇంకా నేనైతే కార్ను ఎప్పుడు తీయలేదు. అలా ఈసారి కార్ తీద్దాం అని చెప్పేసి మా వాడికి చెప్తే మా వాళ్ళందరినీ డ్రాప్ చేసి ఎవరింటికి వాళ్ళని ఇంకా అక్కడ నుంచి డ్రాప్ చేసి నేను కార్ తీయడానికి ఒక హైవే దగ్గరికి అయితే వెళ్ళాం. హైవే దగ్గరికి వెళ్ళాను. హైవే మాకు చాలా దగ్గరనే. హైవేలో అయితే ఈ టైంలో ఎవరు ఉండరు. నేను కార్ నేర్చుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనుకొని వెళ్తే కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఓ నీ అమ్మ, ఫస్ట్ టైం తీసిన ఎంత దరిద్రం ఎట్రా బాబు అనుకున్నాను నేను. ఆవిడ కొంచెం లేట్గా చెప్పాడు, ఇది ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్న ప్రాబ్లం ఎవరా అని. ఇంకా తొయ్యగానే స్టార్ట్ అయితే అయ్యింది. మా వాళ్ళని ఈ రియాక్షన్ చూడండి ఒకసారి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? ఇంకా లేట్ ఎందుకు, మనం డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూసేయండి. ఫస్ట్ టైం అయితే కార్ డ్రైవింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడో కారు నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఇప్పుడు ఏదో ఈ సమయం వచ్చిందని నేర్చుకుంటున్నాను. ప్లస్ సాయి ముందు దగ్గర దిగిపోరా అని అప్పటికే చెప్పాను. పూర్ణ నీ మీద నాకు నమ్మకం ఉందిరా అంటున్నాడు, కానీ నా మీద నాకే నమ్మకం లేదు అసలు.